సిగారిపాలెం మీరుపల్లి మండలం. నా పేరైతే కొండమ్మ. నాకు నిన్న హత్యాపారం చేసినారు సార్. మలుగురు వచ్చి ఇంట్లో వచ్చి నానా బంగారం చేసినారు సార్. 5 మంది ఆండవాళ్ళతో పిలుచుకు వచ్చి గుడ్డలు లేనిది అంత కొట్టి మళ్ళీ రోడ్డు మీద పిలుచుకుపోయి మళ్ళీ గుడ్డలు లేనిది మళ్ళీ రోడ్ల మీద పిలుచుకుపోయి చెట్టుకు కట్టేసి గుడ్డలతో టమటకాయలతో ఇటుకలతో రాయితో అంత కొట్టేలాని చోట అంతా కొట్టి మళ్ళీ బిల్లెట్ తీసుకుని వచ్చి అంత ఆడ కోయాలని చూస్తుంటే నేను చెయ్యి అడ్డం పెట్టుకొని నా నేను మళ్ళీ ఎవరు వచ్చి నాకు మళ్ళీ గుడ్డలు వేసి మళ్ళీ ఈరిపల్లి పోలీస్ స్టేషన్కి పోయి ఆడ కంప్లైంట్ ఇద్దామంటే కంప్లైంట్ తీసుకోవాలని లేదని చెప్తే వాళ్ళు ఏం చెప్పినారంటే ఆయన మీద కంప్లైంట్ తీసుకుంటా, నీ మీద కూడా కంప్లైంట్ తీసుకుంటా, మళ్ళీ ఈడే వాళ్ళకు చెప్తే నీ మానమే పోతుంది, నీ సిగ్గే పోతుంది, మళ్ళీ ఎవరిది పోదు అని చెప్పినారు సార్. ఇదంతా చేసింది మలుగురే సార్. మలుగురు అయితే మా ఊరు పంచాయతీ పెద్ద మనిషి సార్. ఆయనే ఇంట్లో పిలుచుకు వచ్చి ఈ ఆయమని చంపేలా, ఈ ఆయమని చంపేస్తే చేసే పనికి మనకు సరిపోదు అని చేసి ఇదంతా చేసినారు సార్. నేను కంప్లైంట్ ఇద్దామంటే సార్ వాళ్ళు ఏం చెప్పినారంటే ఆడ మీడియా వాళ్ళు వచ్చినారు, నువ్వు మీడియా వాళ్ళతో ఏమైనా చెప్తే నీదే పోతుంది అమ్మా, వాళ్ళది ఏం పోదమ్మా, ఎవరి ముందు నువ్వు చెప్పొద్దమ్మా, కొట్టినలే నువ్వు కొట్టించుకో అని చెప్పినారు సార్. నిన్నైతే కంప్లైంట్ తీసుకోలేదు సార్. మనోహరాన్ని చేసుకున్నానని మనోహర భార్య మీద నేను పొట్ట మీద కాళ్ళు ఇడిచినానని ఇదంతా చేసినారు సార్. మలుగురు దగ్గర ఉండి ఇష్టపడే చేసుకున్నాను సార్. ముందు ఆయన బాగా చూసుకోలేదు కాబట్టి వదిలేసి ఆయనతో ఇష్టపడి చేసుకున్నాను సార్. నాకు ఎట్లా జరిగిందో వాళ్ళు కూడా అట్లే జరగాలి సార్. నాకు అయితే న్యాయం కావాలి సార్, అంతే సార్. చనిపోవాలని డిసైడ్ అయినాను సార్. మా ఆయన ముఖం చూసి నేను గమ్మునుగా ఉండిపోయినాను సార్. నాకు న్యాయం జరగాలి సార్. నేను మనోహరతోనే ఉంటాను సార్ జీవితకాలం. మీకు ఇట్లా జరిగిన దానికి ఏం కావాలి? నాకు కొట్టేదానికి కూడా వాళ్ళు కూడా అట్లే శిక్ష పడాలి. అట్లా వాళ్ళు కూడా నా న్యాయం నేను చేసిన పోరాటంలో వాళ్ళు కూడా నాలాగానే వాళ్ళు కూడా ఆవాలని నేను కోరుకుంటున్నాను సార్. వాళ్ళు కూడా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే సార్. అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం షికారుపాలెంలో ఉండేటువంటి ఒక గిరిజన బిడ్డకు నిన్న ఉదయం 11 గంటల సందర్భంలో ఒక ఆడబిడ్డను, కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు ఏమైనా కావచ్చు, ఒక ఆడబిడ్డను గిరిజన బిడ్డను చెట్టుకు కట్టేసి కట్టెలతో రాడ్లతో రకరకాలుగా కొడుతూ కోడిగుడ్ల పైన దాడులు చేస్తూ పైగా ఇంటిలోకి తీసుకుపోయి ఒక మగాడు చేతితో గట్టిగా పట్టుకుంటూ వాళ్ళందరూ కూడా వారి యొక్క శరీర అవయవాలను కోసేటువంటి ప్రయత్నం చేశారంటే ఈరోజు మానవత్వం మంట గలిపిన వేళ. నిజంగా 76 సంవత్సరాల సుదీర్ఘ భారతవనిలో గిరిజన బిడ్డలకు ఇంకా రక్షణ లేదు అంటే సిగ్గుతో తలదించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున బాధిత మహిళ వీరబల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి పోతే మీరు ఈ ఫోటోలు ఈ వీడియోలు ఎక్కడికైనా పబ్లిష్ చేస్తే నీ పరువు పోతుంది, నీ భర్త పైన కేసు కడతాను, నీ పైన కేసు కడతానని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, గడిచి 24 గంటలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా బాధితులను కాపాడేటువంటి ప్రయత్నం చేయకుండా, వాళ్లకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బాధిత మహిళకు తప్పకుండా న్యాయం జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య భారత కమ్యూనిస్టు పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. దీనికి ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా కానీ చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. బాధితులు చెప్పేటువంటి వివరాల ప్రకారం ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వైకాపా చోటా నాయకుడు ఆ యొక్క బిడ్డలను ఇబ్బంది పెట్టి ఆమెను చంపేయండి, పొడి చేయండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఉసిగలిపి అతని దగ్గరుండి దాడి చేపించడం చాలా సిగ్గుచేటు. అది వైకాపా ప్రభుత్వమైనా ఇంకోటైనా ఏ లీడర్ అయినా కానీ ఈ విధమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడడం మంచి సాంప్రదాయం కాదు. అలాంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. రాణం మనోహర్ సార్. నేను లేని టైంలో నా ఇంట్లో నా భార్య ఉంటే నా పెద్ద భార్య వాళ్ళు వచ్చి వాళ్ళకు నేర్పించి, నా పెద్ద భార్య ముందే నేర్పించి మలుగురు వాళ్ళు అంతా వచ్చి నేర్పించి ఆమెకు మీరు చంపేయండి, మీకు న్యాయం జరగాలంటే ఆమెకు చచ్చిపోతేనే చంపేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది అని నేను లేని టైంలో ఇంట్లో వచ్చి అది తలుపు పగల కొట్టేసి రోకలు బడ తీసుకొచ్చి పగల కొట్టేసి బీగలు పగల కొట్టేసి లోపల దూరి ఆమెకు చిత్రహింసలు, ఆమెకు బట్టలు లేకుండా చించేసి కోసి బిల్లెడ్తో కూడా కోసినారంట సార్. నేను కూడా లేని టైంలో మలుగురికి దగ్గర ఉండి ఒక పెద్ద మనిషి
ఉండి అలా ఒక లేడీస్కి ఒక ఆడపాపకు అలా చేస్తే ఒక మానవత్వమే సార్ ఇది ఒక మానవత్వంగా నడచాలి కానీ ఇంత బిహార్గా ఇది చేయకూడదు. ఎందుకంటే ఎంత కక్ష ఉన్నా ఎంత కోపాలు ఉన్నా ఇట్లా అడిగి చేయకూడదు సార్. ఏమంటే పార్టీ పరంగా ఉన్నా పార్టీ పరంగా లేకపోయినా ఆయన ఇట్లా చేయకూడదు అంటే నా మీద కక్షతో ఇట్లా చేస్తున్నారు సార్. దేనివల్ల అంటే నేను టీడీపీ కార్యకర్తను సార్. టీడీపీ కార్యకర్తల్లో నేను అంతా నాకు ఇష్టం ఉండే పార్టీలు నేను ఉంటాను సార్. ఇష్టం లేని పార్టీలు నేను ఎట్లా ఉంటాను సార్? నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవడు అంటే అక్కడక్కడ నేను పరిగెత్తాను, ఎక్కడెక్కడ నేను కలుస్తా, నా వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడడానికి తప్పు సార్. పార్టీలో ఉన్నానని మా పార్టీ మాకు గెలిచానని మా మీద కక్ష తీసుకుని ఇప్పుడు భార్యలు కూడా తెంపుకుంటారు సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకంటే నా భార్యకు తెలుసుకొని ఇంకా ఏరే మొగుడిని కూడా చూపిస్తారు సార్. అంత పెళ్లి చేసుకున్నానంటే టీడీపీ వాడిని అని టీడీపీ వాడు కార్యకర్త ఉంటే వైసీపీ వాళ్ళు నా భార్యకు తెంపుకొని అంటే వైసీపీ వాళ్ళకి పెళ్లి చేసుకుంటారా? 5 మంది పిల్లలు సార్. 5 మంది పిల్లలు వాళ్ళకి ఇట్లా చేసుకుంటే 5 మంది పిల్లల అమ్మాయికి తెంపుకొని మళ్ళీ ఏరో వాడికి పెళ్లి చేస్తారు సార్. ఎవరైనా ఇది న్యాయమేనా? మా సమాజంలో ఎవరు తప్పు చేయడం లేదా? తప్పు చేయడం మేమే తప్పు చేసినాము, ఇంకా ఎవరు తప్పు చేయలే. సమాజం మా ఊర్లో సార్ ఒకరికి 2, 3 భార్యలు ఉన్నారు, వాళ్ళకు లేదు. మేము తప్పు చేసామని నా భార్యకు నేను లేని టైంలో వచ్చి ఇట్లా కొట్టడం చాలా తప్పు సార్. ఖచ్చితంగా మాకు మాత్రం మీరు మళ్ళీ న్యాయం చేయాల్సిందే. ఎంత దూరమైనా మేము మాత్రం వస్తాము. ఎంత దూరమైనా మేము మాత్రం పోతాం. మా న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా మేమైతే పోతాం సార్. మీరు అందరూ మీరు సపోర్ట్ చేయండి సార్. మమ్మల్ని మీరు న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్, దయచేసి ఈ పాటు మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని చంపాలని ట్రై చేస్తున్నారు. మమ్మల్ని దయచేసి మీరు మమ్మల్ని కాపాడండి సార్.